అందరూ బాగా సంపాదించుకున్నారు. ఉమ్. నాకు కూడా బాగా మంచి మరి తృప్తినిచ్చింది సినిమా దేవాంతకుడు. ఆ తర్వాత తీసిన సినిమా చిరంజీవి గారితోనే యముడికి ఎముడికి మొగుడు. మొగుడు తీసి అదేంటంటే నేను మొదటి సినిమా తీస్తున్నాను కదా! ఓ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ అడిగితే బాగున్నారంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్‌కి కామన్ ఫ్రెండ్స్ మేమంతా. సుధాకర్, హరిప్రసాద్ ఉమ్. వాళ్ళిద్దరు కూడా సినిమా హీరోలు. సుధాకర్ గారు. సుధాకర్ గారు అప్పటికే తమిళ్‌లో ఒక 50 సినిమాలు హీరోగా యాక్ట్ చేశారు. ఓకే. చిరంజీవి గారి కంటే ముందు హీరో అయ్యాడు ఆయన ఉమ్. తమిళంలో. సుధాకర్ గారు హరిప్రసాద్ కూడా కొంచెం ఏదైనా చేయాలని ఉంది నాకు అన్నాడు. వెరీ గుడ్. దానికేంటంటే నీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది గనక నువ్వు ప్రొడ్యూస్ చెయ్యి. బాధ్యత అంతా నువ్వు తీసుకో అంటే, సరే అని నేను అప్పుడు ఆ బాధ్యత తీసుకొని 'యముడికి మొగుడు' అనే సినిమా తీసాం. దాంట్లో నేను యాక్ట్ చేయలేదు. ఉమ్. ఎందుకంటే ప్రొడ్యూసర్ బాధ్యత వహించాలి అని చెప్పి. సో, అలా ఎందుకంటే ఆ పాత్ర ఎక్కువ ఇంపార్టెంట్. సో, అందుకని ఆ సినిమా బాగా తీసి ఉమ్. విడుదల చేసాం. అది ఎంత విజయం సాధించిందంటే ఎవ్వరూ ఊహించనంత ఇప్పటికీ విజయం. చూస్తూ ఉంటారు సార్ ఆ సినిమా. ఇప్పటికీ ఇప్పటికీ. కూడా బెస్ట్ మ్యూజికల్ హిట్. ఎందుకంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్‌ని తీసుకొచ్చి ఉమ్. అప్పటికి చిన్న చిన్న సినిమాలు చేస్తున్నారు రాజకోటి. అవును, కోటి గారు అప్పటికే ఒక పెద్ద సినిమా కూడా చేయలేదు. ఉమ్. అయితే నేను కొత్త వాళ్ళని పెట్టి చేయిస్తున్నానని ఇండస్ట్రీలో టాక్ వచ్చేసింది. నా మీద చాలామంది తెలిసిన వాళ్ళు తెలిసి తిట్టారు, ఫోన్ చేసి తిట్టారు. ఆ. ఏంటి నీకేం పిచ్చి పెట్టిందా? చక్రవర్తి గారిని పెట్టుకోకుండా, అప్పటికి ఆయన చక్రవర్తి గారు టాప్. ఆయనతో మ్యూజిక్ చేయించుకోకుండా నువ్వు కొత్త వాళ్ళని పెడతావు ఏంటి అంటే, లేదు నేను ఇట్లా కొత్తవాడు అనుకున్నప్పుడు ఫస్ట్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను. ఉమ్. ఆయన నీకు నమ్మకం ఉంటే పెట్టేసి. చేయమన్నారు. ఉమ్. అలాగే కొన్ని పాటలు ట్యూన్స్ చేసి ఆయనకి తీసుకెళ్ళి వినిపించాం. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. ఉమ్. సో, ఆయన ఒప్పుకున్నారు గనుక నేను వాళ్ళతోనే చేస్తున్నానని చెప్పి అలాగే చేశాను. ఉమ్. అండ్ ఇండస్ట్రీలో ఫస్ట్ గోల్డెన్ డిస్క్ రికార్డ్స్‌లో వచ్చింది 'యముడికి మొగుడు'. ఉమ్.